నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా ఐడిఓసిలో వందేమాతరం గేయాలాపన. వందేమాతరం 150వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత జాతీయ గీతం వందేమాతరం రచయిత శ్రీ బంకిం చంద్ర చటర్జీ ఈ కీర్తి గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో భారత ప్రభుత్వం ఆ ఘట్టాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో సామూహికంగా వందేమాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం భాగంగా కామారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కంప్లెక్స్ ఐడిఓసి ప్రాంగణంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, మదన్ మోహన్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని వందేమాతరం గేయాన్ని సమూహంగా ఆలపించారు. ఈ సందర్భంగా అధికారులంతా దేశభక్తి, ఐక్యత, స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ గేయం భారత స్వాతంత్ర్య సమరంలో పోషించిన విశిష్ట పాత్రను స్మరించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు యాజమాన్యాలు విద్యార్థులు గురవుతున్నారని, రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కళాశాల యాజమాన్యాలు బంద్ను నిర్వహిస్తున్నాయని, నేటితో 4వ రోజుకు చేరుకోవడం జరిగిందని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్లో ఉన్న పూర్తి బకాయాలను చెల్లించి న్యాయం చేయాలని అన్నారు. పెండింగ్ ఫీజు బకాయిలు వచ్చేవరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరంతర ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం కావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కుంభాల లక్ష్మణ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, బీవీఎం రాష్ట్ర కార్యదర్శి విఠల్, ఎస్ఎఫ్ఈ జిల్లా అధ్యక్షులు ముధాం అరుణ్, బీవీఎం పట్టణ ఇన్ఛార్జి బుల్లెట్, ఎస్ఎఫ్ఈ పట్టణ అధ్యక్షుడు రాహుల్, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఉన్నత విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను. శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఇప్స్ గారి నేతృత్వంలో వందే మాతరం జాతీయ గీతం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఆఫీసుల సిబ్బంది అందరితో కలిసి ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఇప్స్ గారు మాట్లాడుతూ, వందే మాతరం గీతం భారతీయుల హృదయాల్లో దేశభక్తిని రగిలించే ఉద్యమ నినాదం అయి, ఈ గీతం స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచింది. భారత మాత పట్ల భక్తి, త్యాగం మరియు దేశాభిమానానికి ఇది ప్రతీక. ఈ వేడుకలు ప్రతి భారతీయునిలో దేశభక్తి, ఐక్యత మరియు జాతీయ గౌరవాన్ని మరింత బలపరుస్తాయి. జాతీయ గీతం పట్ల గౌరవభావాన్ని పెంపొందించడంలో, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి అని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ వేడుకలో జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సీలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-44 జాతీయ రహదారిపై ఉన్న టోల్ప్లాజా వద్ద నిన్న రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక తనిఖీల్లో వచ్చిపోయే ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు, డీసీఎంలు, కార్లు వంటి వాహనాలను చెక్ చేశారు. ఇలా మొత్తం 1139 వాహనాలను తనిఖీ చేయగా 27 మంది డ్రైవర్స్ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యముగా ఈ తనిఖీల్లో షబ్రిజ్ ఖురానా ట్రావెల్ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్న సమయంలో డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడుపుతున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ డ్రైవర్ను వాహనం నుంచి దించి, ప్రయాణికులను సురక్షితంగా వేరే బస్సులో తరలించి, అనంతరం ఆ బస్సును సీజ్ చేసి, డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ను బిక్నూర్ సిఐ సంపత్ ఆధ్వర్యంలో 8 బృందాలు సమర్థవంతంగా నిర్వహించాయి. డ్రైవ్లో పాల్గొన్న సిబ్బంది వాహనాలను శ్రద్ధగా తనిఖీ చేసి ప్రజల భద్రత కోరుతూ విధులు నిర్వహిస్తూ మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఇప్స్ గారు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీతిగా నేరం మాత్రమే కాదు, అది ప్రాణాలతో చేసే ప్రమాదకర ఆట. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలు నడిపే డ్రైవర్లు, ఆర్టీసీ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు, ట్రక్కులు, లారీలు, కార్లు నడిపేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి డ్రైవ్ చేయరాదు. మీ నిర్లక్ష్యం మీ ప్రాణాలను మాత్రమే కాదు, ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. ట్రాఫిక్ నియమాలు పాటించండి, మద్యం సేవించి వాహనం నడపవద్దు. మీ సురక్షిత గమ్యం మా లక్ష్యం, జిల్లా లక్ష్యం. ప్రజల ప్రాణ భద్రత కోసం ఇలాంటి స్పెషల్ డ్రైవ్లు నిరంతరంగా కొనసాగుతాయని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,22,000 వెండి 1,560 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం.